నంద్యాలలో పాల కల్తీపై అవగాహన సదస్సు. రాజమండ్రిలో జరిగిన పాల కల్తీ ఘటనతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో పాల కల్తీ నివారణపై పాల వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పాలలో కల్తీ ఎలా జరిగిందో ప్రయోగాత్మకంగా వ్యాపారుల సమక్షంలో ప్రదర్శించారు. పాల నాణ్యతను కాపాడేందుకు వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా పాల కల్తీని అరికట్టడంలో భాగస్వాములు కావాలని, ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు మరియు ఆయన సిబ్బంది పాల్గొన్నారు. సుక్రోజ్ అంటే అది కూడా టర్బిడిక్ పెరగడానికి అన్నమాట. అది కూడా మనం షుగర్ టెస్ట్ చేసుకుంటే మనం యూరిన్ టెస్ట్ డయాలసిస్ ఉన్నాయి, అది కూడా కలుపుకుంటే తెలిసిపోతుంది అన్నమాట. పిండి పదార్థం కిందికి వచ్చేసింది, క్లియర్గా కలర్ మారింది. ఇటువంటి చిన్న చిన్న పరీక్షలు మీరే ఇంట్లో చూసుకుని దీంట్లో పిండి పదార్థం లేని, ఇది పిండి పదార్థం, ఇది పిండి పదార్థం కలిగినది, ఇది పిండి పదార్థం లేనిది, రెండు కలిపాము చూడండి. రెండు అయోడిన్ కలిపాము. అయోడిన్ కలిపినప్పుడు ఇది పాలు ఏం చేంజ్ కాలేదు, ఇది బ్లూ కలర్ వచ్చేసింది. అంటే దీంట్లో మనకు స్టాచ్ ఏదో ఒకటి పౌడర్ కలిపాడు అనేది అర్థం. మీరు సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఏం లేదు, రెండు చుక్కల అయోడిన్ కలిపితే చాలు, ఇది కలర్స్ వస్తుంది అయోడిన్. మనం ఇది ఏం పెద్ద కాస్ట్ కూడా కాదు. దీంట్లో చూడండి, ఇది బ్లూ కలర్ వచ్చేసింది. ఇది మామూలుగా మన పాలు ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి దీంట్లో. అలాగే ఏమి ఆర్టిషన్ లేదు. ఫినాప్థలిన్ ద్రావణం వేసినప్పుడు కలర్ చేంజ్ కాకుండా ఈ పాలలో ఎటువంటి సోప్ వాటర్ లేదని మనం అది రాయల్ లుక్ అని ఒకటి బోర్డు కానీ సార్, దానికి ఎదురుగా సందులో లోపలికి వస్తుంది. కానీ చూడండి, ఈ పాలలో రాయల్ లుక్ అని పాలు మామూలు పాలు, ఇవి మచ్చి పాలు అనమాట. ఇదే పాలు ఫినాప్థలిన్ ఎందుకంటే కలర్ చేంజ్ కాదు. ఇదే పాలను నేను సందులో సత్య సమీక్ష భవనం ఉంటుంది, సోప్ వాటర్ వేసి చూపిస్తాను. దాంట్లో సార్ అది కలర్ మారుతుందో లేదో మీరే చూడొచ్చనమాట. మీ ముందరనే సర్ఫ్ వాడుతున్నాను, కొంచెం క్యాషిక్ సోడా వాడుతున్నారు. ఇటువంటి రెండు కలిపాను. ఇప్పుడు సర్ఫ్ కలిపాను, కాషిక్ సోడా కలిపాను, పాలు ఇలా ఉన్నాయి. ఇదే ఫినాప్థలిన్ ఇండికేటర్ ద్రావణంతో మనం కలిపి పరీక్ష చేసినప్పుడు వీటి యొక్క రంగు మారుతుంది అన్నమాట. ఇట్లా పింక్ కలర్లో వస్తుంది చూడండి, వస్తుందా లేదా? సింపుల్గా ఇందులో మన సర్ఫ్ పౌడర్ కాషిక్ సోడా చేసి చూపెట్టాను. ఇలాగే సింపుల్ టెస్ట్ మీరు కూడా తెలుసుకోవచ్చు, చూసుకుని మీ ఇంట్లో కూడా రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ ఇలాగా కల్తీల గురించి అవగాహన ఉంచమని చెప్పి మన డైరెక్టర్ గారు ఆదేశించారు. మీరు కూడా పాలు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనండి. అందులో పాలు పట్టుకునే వాళ్ళు కూడా ఇంటికాడికి పోయి పాలు పట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎంత పాలు వస్తున్నాయో చూసి అర్థం చేయండి. వాళ్ళు నీళ్ళు కలుపుతున్నాడా, నీళ్ళు పాలు చికెన్ 12% ఫ్యాక్ట్ SNF, అందులో ఖచ్చితంగా వాడు ఏదో ఒక పిండి పదార్థం కలిపి ఉంటాడు, లేకుంటే స్టార్చ్ కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి డర్మిటీ అంటే చికెన్ కోసం కలిపి ఉంటాడని అవగాహన చూసుకోవాలి. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు మరియు డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ప్రివెంటివ్ మెడిసిన్ మా డైరెక్టర్ గారి ఆదేశాలు మరియు మా AFC గారి ఆదేశాల మేరకు ఈ పాలు మరియు పాల పదార్థాల కల్తీలపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించి వారికి ప్రజలకు అనుగుణంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది. అందులో భాగంగా మన నంద్యాల పట్టణంలో నూనెపల్లెలో గల ఈ నూనెపల్లెలో గల సత్య సమీక్ష భవనం నందు ఈ పాల వ్యాపారస్తులకు మరి ఇక్కడ ఉండే ఈ ఏరియాలో ఉండే ప్రజలకు మరి ఈ భవనమునందు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతున్నది. ఈ అవగాహన సదస్సులలో పాలల్లో ఎలా కల్తీని చేయగలుగుతున్నారు, ప్రజలను ఎలా మోసం చేయగలుగుతున్నారనే దానిపై మేము ఇప్పుడే విశదీకరణంగా డెమో కూడా చూపించడం అనేది. అందులో భాగంగా మేము ఈ పాలల్లో దీంట్లో అంటే
స్టాచ్ అంటే ఏదైనా చిక్కదనం కోసము దీంట్లో పౌడర్ కలుపుతారు. ఏది అంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఎనీ స్టాచ్ అన్నమాట. స్టాచ్ కలిపినప్పుడు మనం దీనికి ఒక స్టెట్ ట్యూబ్లోకి తీసుకొని 2 ml అయోడిన్ ద్రావణం కలిపినచో దానికి కలర్ చేంజ్ అవుతుంది, బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఇది బ్లూ కలర్ అంటే దీంట్లో కలర్ ఉంది, ఏదో కలిపాడు, స్టాచ్ కలిపాడు అనేది మనకు. అదే మనం అయ్యే పాలను తీసుకుని మనం వేసినాం, దీంట్లో ఏం కలర్ రాదనమాట, ఇటా కలర్ వచ్చినది. అలాగనే దీంట్లో అయోడిన్ ఇది ఏమిటి అయోడిన్ సర్పు డిటర్జెంట్ పౌడరు క్యాస్టిక్ సోడా కలిపిన పాలకు ఇట్లా రెడ్ కలర్ వస్తుంది అనమాట, పింక్ కలర్ వస్తుంది. అదే ఏం లేని పాలు అయితే వైట్గా ఉంటాయి. ఇట్లా మేము సింపుల్ టెస్ట్లను చేసి ఇక్కడ డెమో చూపించడం జరిగినది. అలాగనే ఈ డెమోలో ఈ పాల పదార్థాల మీద అవగాహన కల్పిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రజలకు కూడా మీరు కూడా కొనే పాలను సింపుల్ టెస్ట్ కిట్లను ఇంట్లో పెట్టుకోవాల్సినదిగా. సింపుల్ టెస్ట్ అంటే ఇటువంటి సింపుల్ టెస్ట్ మనకు మార్కెట్లో ఈ రోజుల్లో అవైలబిలిటీగా ఉన్నాయి. ఇవి మీరు ఈ టెస్ట్లు మీ ఇంట్లో ఉన్నప్పుడు పాలవాడు మిమ్మల్ని మోసం చేయలేడు. ఏంటంటే ఈ డబ్బా మీ ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్గా మీరు టెస్ట్ చేసిన ఒక 30 సెకండ్స్లోనే దీంట్లో కల్తీందా లేదా అనేది తెలిసిపోతుంది. కల్తీన్నది ఇది వెంటనే మీరు కల్తీని గుర్తించగలుగుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారనుకో, వాడు మీరు టెస్ట్ చేయకుండా కూడా మీకు మంచి పాలు పోయగలుగుతాడు. అలాగనే మనము 2 రకాల పాలు తీసుకుంటుంటారు ఎక్కువ మన కాడికి వచ్చేవాళ్ళు, నీళ్లు కలిగిన పాలు, నీళ్లు లేని పాలు అనేది. నీళ్లు కలిగిన పాలు అనేది మంచిదే, నీళ్ళు లేని పాలు అనేది మంచివే. 2 పాలకు డిఫరెన్స్ ఉంది. అంటే నీళ్ళల్లో ఏముంటుంది, మనం నీళ్ళే కదబ్బా నీళ్ళు కలిగిన పాలు అంటే వాడు ఏ నీళ్లు పోస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేయాలి. నీళ్ళు కలిగిన పాలల్లో వాడు ఏమన్నా మురికి కాలంలో రోడ్ల మీద ఉండేది బోర్ నీళ్లు వాడినాడు అనుకోండి, దాంట్లో వచ్చేసి ఈకోలిన్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పాలు మన పాలలో కలిసినప్పుడు మన హెల్త్ దెబ్బతిని ఇండైజెషన్ అవుతుంది బాగా. అంటే పాలు కలిగిన పాలు, నీళ్లు కలిపిన పాలను కూడా మనం స్వచ్ఛమైన నీళ్లు కలుపుతున్నాడా లేదా అనేది కూడా మనకు నీళ్లు కలిపిన రేటు ఒక రేటు పెడతాడు, నీళ్లు లేని పాలు ఒక రేటు పెడుతున్నాడు. కాబట్టి మనం ఎంతసేపు కానీ ప్యాకెట్ పాల మీదనే అవాయిడ్ చేస్తే మంచిది. ప్యాకెట్ పాలను తీసుకోగలగాలి. ప్యాకెట్లో అయితే మనం ఎక్కడ కానీ ఏముంది ఒక స్టెర్లైన్ ప్రాచర్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారు చేయి ఉంటాయి. దాని మీద బ్యాచ్ నెంబరు, డేటు, ఎక్స్పైరీ డేటు, ఎన్ని రోజుల్లో వాడాలా, మొత్తం ఇలా అన్నీ ఉంటాయి. దాంట్లో ప్రాసెస్ అంతా జరిగింది. దాంట్లో మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా వచ్చేది, బ్యాక్టీరియా ఉన్నది అదంతా మొత్తం అంతా స్టెరిలైజేషన్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తాడు. ఈ లూజు పాలల్లో ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది కూడా మనకు అవగాహన ఉండదు. కాబట్టి మనం కూడా కొనేటప్పుడు కూడా స్వచ్ఛమైనది బ్రాండెడ్గా కొంటే 90% మన ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఈ రోజు ఈ అవగాహన సదస్సు ఇక్కడ నిర్వహిస్తాము. దేనిపైన మీరు అనేది కల్తీ అనేది మీకు అనుమానం ఉన్నతో మా నెంబర్కు కానీ, మా కార్యాలయం నూనెపల్లెలో అమ్మవారిశాలకు ఎదురుగా ఉన్నది. అలాగనే మా నెంబర్కి కూడా కాల్ చేసి చెప్పొచ్చు, 9441114429. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.